ప్రభు మనను సల్కృపలో భద్రపరిచి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన క్రమంలో ఆదరించి శిలువ ధ్యానాలకు నడిపించాడు. ప్రభు వారు శిలువపై 7 మాటలు పలికినవి, వాటిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు పలికిన 7 మాటలు, ఒక్కొక్క మాట మనం ధ్యానించుకుంటూ ప్రభును కనపరుద్దాం. మొదటి మాట చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుమని. మొదటి మాటలో విజ్ఞాపన ప్రార్థన ఉంది. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ బహు భయంకరంగా ప్రవర్తిస్తుంటే ప్రభు అన్నమాట, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఈనాడు ఈ విజ్ఞాపన ప్రార్థన అనేక మంది హృదయాలను కదిలిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి క్షమాపణను గురించి చెప్పకపోతే అప్పటి వరకు ఈ భూమి మీద క్షమించే విధానము లేనే లేదు. అందుకనే మహాత్మా గాంధీ అన్నాడట, యేసు ప్రభు గురించి నేను బైబిల్ అంతా చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన భూమి మీదకి రాకపోతే క్షమాపణ అనేది ప్రజలకు తెలిసేది కాదు. చూసారా, యేసయ్య క్షమించిన విధానం. ఆయనను ఒకవైపు దూషిస్తున్నారు, ఆయనను ఒకవైపు హింసిస్తున్నారు, ఆయనను ఒకవైపు అపహాస్యము చేస్తా ఉంటే ప్రభు అంటున్నాడు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీళ్లకు తెలియదు కనుక వీరిని క్షమించు. ఈ క్షమాపణలో దాగి ఉన్న ఆశీర్వాదాలు యేసు ప్రభు బిడ్డల మాత్రమే పొందగల. ఈనాడు చాలా మంది క్షమిస్తున్నారంటే దానికి మాదిరి ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు. ప్రభువును బట్టి క్షమిస్తున్నా, ప్రభువును బట్టి అనేక మార్లు విజ్ఞాపన చేస్తాం. మన ఎడల కక్షపూరితంగా, మన ఎడల చాలా కీడు చేసిన వాళ్ళను కూడా ఎవరిని బట్టి క్షమిస్తాం? యేసయ్యను బట్టి క్షమిస్తాం. యేసు ప్రభు వారి భూమి మీదకి రాకముందు ఈ మార్గం తెలియదు ఎవరికి, క్షమించే మార్గము. పాత నిబంధన గ్రంథంలో కూడా ఏముందంటే, కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే ఒకవేళ నువ్వేదైనా చేతితో తప్పు చేస్తే చెయ్యి తీసేసేవా, కంటితో తప్పు చేస్తే కన్ను తీసేసేవా. చూడు ఎంత భయంకరమో. ఒకవేళ నోటితో తప్పు చేస్తే నాలుక కోసేసేవా. ఈనాటికి కూడా ప్రపంచంలో అరబ్ దేశాల్లో ఉంది ఈ శిక్ష. అరబ్ దేశాల్లో ఎవడైనా చేతితో దొంగతనం చేశాడు అనుకో, ఏం చేస్తారో తెలుసా? చేతులు నరికేస్తారు. ఉంది ఆ శిక్ష ఇప్పటికి. ఎవరైనా పాపము చూపు చూసి కంటితో పాపం చేస్తే కళ్ళు తీసేస్తారు. ఎంత భయంకరమో. యేసు ప్రభు వారు అలా చెప్పలా. ఏ ఘోరము జ్ఞానము నీ ఎడల చేసినా నువ్వేం చేయాలి? వాళ్ళని క్షమించు. నిజంగా ఈ మార్గం ప్రభు వచ్చి చూపించకపోతే ప్రపంచంలో చాలా మంది బ్రతికే వాళ్ళు. ఇటీవల చంపిన సేవకుని చంపారు కదా, ప్రవీణ్ కుమార్ గారు, పగడాల ప్రవీణ్ కుమార్. ఆయన చంపితే భార్య మాట్లాడమంటే చర్చిలో భర్త శవం ముందు పెట్టుకొని, ఆ శవం అక్కడ ఉంటే ఆ శవం ముందు నిలబడి మైక్ ఇస్తే ఏం చెప్పింది తెలుసా? నా భర్తను ఎవరైనా చంపి ఉంటే యేసయ్యలాగా నేను కూడా వాళ్ళను క్షమిస్తున్నాను. ప్రపంచము ఉనికిపోయి, అయ్యో, యేసు ప్రభు బిడ్డలు ఎంత మంచి హృదయం కలిగిన వారిగా ఉంటారా? అంతే కదా. ఒకవేళ మనలో ఎంత ఆప్యాయత, ప్రేమ ఉన్నా ఆ పరిస్థితి చూస్తే మన మాట ఏదో ఒక పాపంతో కూడిన మాట వచ్చి, అంతే కదా. చంపి భయంకరమైన గాయాలైన భర్త శవం ఎదురుగా పెట్టుకొని భార్య నేను వాళ్ళను క్షమిస్తున్నాను అని అనడం
వినడానికి మనకి ఎంత సులువుగా ఉన్నా అనడం చాలా కష్టం. గుర్తుపెట్టుకో, అంత భయంకరంగా చంపారే నా భర్తను అని ఏమాత్రము దుఃఖము దిగమింగుకుంటూ ఆమె మైకు తీసుకొని ఒక్కటి మాట చెప్పింది, నా భర్తను చంపిన వాళ్ళను నేను క్షమిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా నుండి గ్రహం స్టెయిన్ అనేటువంటి ఆయన భారతదేశానికి వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో సువార్త పరిచర్య చేస్తున్నాడు. పగలంతా వాక్యం చెప్పడం. సాయంకాలం వచ్చేసరికి తను తెచ్చుకున్న ఒక అద్దెకు తెచ్చుకున్నాడు కారు, అందులోనే పిల్లలిద్దరు, మగపిల్లలిద్దరు ఆయన సాయంకాలానికి ఆ కారులోనే పడుకునేవాడు. ఉదయాన్నే లేచి మళ్ళీ గ్రామాలు తిరిగి వాక్యం చెప్పేవాడు. చూడండి ఎంత శ్రమ. వాళ్ళేం బాగా ధనవంతులు. అలాంటి ధనవంతుడైన అధికారి, ఆ గొప్ప వ్యక్తి భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాలన్న ఆశతో ప్రభు యొక్క మాటలు ప్రకటిస్తూ అనేక గ్రామాలు తిరిగి ప్రకటించడం. సాయంకాలం ఆ కారులోనే పడుకునేవాడు. రామదాస్ అనేటువంటి ఒక వ్యక్తి మరి కొంతమంది చేరి రాత్రి వాళ్ళు అన్నం తిని హాయిగా నిద్రపోతుంటే కారులో ఏసీ వేసుకొని చుట్టూ పెట్రోల్ పోసి నింపు పెట్టారు. గ్రహం స్టెయిను ఇద్దరు కొడుకుల పేర్లు కూడా ఫిలిప్పు, ఇంకో కొడుకు పేరు ఏదో ఉంది, మంచి పేరు. ఇద్దరు మగపిల్లలు ఆయన కారులోనే కాలిపోయారండి. ఎంత బాధ. వెంటనే భార్య కబురు చేశారు. భార్య అక్కడి నుండి వచ్చింది. వీళ్ళ శవాలు చూసి బోరున ఏడ్చింది. కానీ వాళ్ళను చంపిన వాళ్ళ గురించి ఒక మాట చెప్పమంటే, నా భర్తను పిల్లలను చంపిన వాళ్ళని నేను యేసయ్య నామం పేరటలో క్షమిస్తున్నాను. చప్పట్లు కొట్టి ఎంత అద్భుతమో చూడండి. తన ఇద్దరు కొడుకులు మరియు భర్త అకారణంగా, కారణమేమీ లేకుండానే వాళ్ళను కారులోనే దహించి వేశారు, కాల్చి వేశారు. భార్య వచ్చి అంటుంది, యేసయ్య నామములో నేను వారిని క్షమిస్తున్నాను. నేనైతే వారికి ఎవరికి వ్యతిరేకంగా నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వనని. చూసారా ఎక్కడొచ్చింది ఈ క్రమం? చెప్పండి, ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? యేసయ్యను చూసి నేర్చుకున్నారు. యేసయ్య కూడా మొదటి మాటలో చెప్పింది అదే. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళకి రేపు ప్రభు రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశములో ఉన్నప్పుడు భూమి మీద నుండి ప్రతి నేత్రం ఆయనను చూసుద్దంట. ఆమేన్. ఈ చూసే వాళ్ళు ఎవరెవరు ఉంటారో తెలుసా? ఆయనను అపహసించిన వాళ్ళు ఉంటారు, ఆయనకు శిక్ష చేసిన పిలాతు ఉంటాడు, ఆయనను గేలి చేసిన వాళ్ళు కూడా ఉంటారు, ఆయనను బల్యముతో పొడిచారే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి తెలియదు ఈ మర్మం. చూసారా? పగడాల జెసికా, ఆ ప్రవీణ్ గారి భార్య పేరు జెసికా, చక్కని మాట చెప్పింది. యేసయ్య నామంలో మేము వారిని క్షమిస్తున్నాం, మేమైతే వారి గురించి ఎలాంటి కేసు పెట్టాం. ఎక్కడి నుండి వచ్చిందమ్మా ఈ క్రమం? యేసయ్యను బట్టి యేసయ్య బిడ్డలు కలిగి ఉండవలసిన మనసు ఇదే, కలిగి ఉండవలసిన మనసు. కాబట్టి మన ఎడల కూడా ఎవరైనా నేరం చేసినప్పుడు చాలా చాలా కోపం వచ్చిన, బాధ కలిగిన, వేదన కలిగిన, నష్టపోయిన, కేవలం ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి మనం వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఈ మొదటి మాటలో దాగిన మరొక రహస్యం ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటిదమ్మా? విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మనకు అనేక విషయాల్లో అనుకూలతలు ఉన్నా కొన్నిసార్లు చెయ్యం, కొన్నిసార్లు ప్రార్థన చెయ్యం. కానీ యేసు ప్రభు వారికి అక్కడ శిలువ మీద అనుకూలత లేదు.
ఒకవైపు ముళ్ళ కిరీటం, ఒకవైపు చేతుల్లో కాళ్ళలో మేకు, ఒకవైపు ప్రక్కలో బల్లెపు పోటు. ఇవన్నీ ఉన్న ప్రభు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆమె తండ్రి, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్లకు తెలియదులను క్షమించు. అంటే ప్రార్థించడానికి నీకు అనుకూలత ఉన్నా చెప్పాలి, లేకపోయినా నువ్వేం చేయాలి, ప్రార్థన. ఒకవేళ అనుకూలమైన స్థలము ఉన్నా లేకపోయినా నీ స్థలాన్ని బట్టి నువ్వు ప్రార్థన మార్చకూడదు, మానకూడదు. నీకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన మార్చకూడదు, మానకూడదు. ప్రార్థన అనేది తప్పనిసరిగా ఏ పరిస్థితిలోనైనా చెప్పాలి, చేయాలి. ఎప్పుడు చేయాలి? బాగా ఫ్యాన్ వేసి చాపేసి వేసేసి ఇంకా చేయి ప్రార్థన అంటే అదే కాదు ప్రార్థన. ఏ పరిస్థితి నీకు అనుకూలం లేకపోయినా నువ్వేం చేయగలగలమా? యేసు ప్రభు వారికి శరీరం అనుకూలత లేదు, వాతావరణం కూడా అనుకూలత. ఎందుకో తెలుసా? మధ్యాహ్నం మంచి ఎండ వేళ, కొండ మీదకి ఆ సిలువను మోసుకొని వెళ్ళారు. అంత ఎండలో, అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన. ఇది మనకు మంచి మాదిరి. అయ్యా మా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవయ్యా, అందుకని ప్రార్థనకు రాలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నాను చెప్పులు ఉంటారు. ఆ అనుకూలము ఉన్నా చెప్పాలి, అనుకూలము లేకపోయి, అననుకూలత ఉన్నా సరే మనం ఏ స్థితిలోనైనా ఏ దశలోనైనా ప్రార్థించే అలవాటును కలిగి ఉండాలి. రెండవ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రెండవ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా. మొదటిది విజ్ఞాపన, రెండవది విమోచన. ప్రభువుకు అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని దొంగలను సిలువేస్తే, ఒక దొంగ అంట అక్కడ కూడా అతని హృదయంలో మార్పు రాలా. సిలువేసినా కూడా, శిక్షేసినా కూడా అతని హృదయంలో, మాటల్లో మార్పు. కొంతమంది అంతే, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కొంతమంది మారరు. వారి మాటల్లో మార్పు రాదు, వారి క్రియల్లో మార్పు రాదు, వారు చేసే పనుల్లో మార్పు రాదు. సిలువ వేస్తే అయ్యో నేరం చేశాం, ఇంత శిక్ష అనుభవిస్తున్నాం అనేది మర్చిపోయి యేసు ప్రభు వారిని ఎడమవైపున దొంగ దూషిస్తాడు. అయితే కుడివైపున ఉన్న దొంగ ఆ యొక్క యేసయ్యను చూసి అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము అనగానే ప్రభు అతను అంటాడు, ఏమన్నా తెలుసా? నేడే నీవు నాతో కూడా పరదైసులో. నేడే అంటే అతనికి పాపము నుండి, శాపము నుండి విమోచనను ఇచ్చాడు, విమోచించాడు. అందుకని మన ప్రభు ప్రారంభములోనైనా సరే, మధ్యలోనైనా సరే, చివరకు తుది దశలోనైనా మనలను రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. అంటే నువ్వు ఏ స్థాయిలోనైనా ఆయన వద్దకు వస్తే ఆయన నిన్ను ఆదరించే. మరి రెండో దొంగకి ఎలా వచ్చింది ఇలాంటి మనసు? ఇద్దరు దొంగలే, ఇద్దరు సిలువేయబడ్డారు, ఇద్దరి మీద నేరం మోపబడింది. ఒకరి హృదయం ఏమో ఇంకా మారలా, ఇంకొకరి హృదయం ఏమో. నువ్వు నేను ఎక్కడున్నా? మారిన దొంగ వలె ఉన్నామా, లేక ఇంకా మార్పు చెందని వానిలాగా ఉన్నా? చాలా మంది దేవుడు మాకిట్ట చేశాడు,
ఎట్లా చేశాడు నీకు? దేవుడు నీకు చేయలే, నీవే నీ సొంత జ్ఞానం ఆ రీతిగా చేసుకో. దేవుడు ఎవరిని కూడా నశించిపోయే పనులు చేయడు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మన పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళను మనం అందరినీ కూడా ప్రేమిస్తాం, కానీ ఒక పిల్లోడు నశించిపోవాలని ఏ తల్లిదండ్రి కోరుకో. తల్లిదండ్రుల మాట వినక ఆ బిడ్డలు నశించిపోతారే కానీ తల్లిదండ్రులు ఏ బిడ్డలు నశించిపోయే పని ఎంత కష్టపడైనా తల్లిదండ్రులు తన బిడ్డలని బాగుపడాలని, పైకి రావాలని, వృద్ధిలోకి రావాలని ఆశిస్తూ గుర్తుపెట్టు. ఆత్మీయ జీవితంలో మనం కూడా మార్పు చెందిన వారంగా కావాలి. రెండవ దొంగ అప్పటిదాకా నేరం చేసిన వాడు తర్వాత ఏమయ్యాడు? మార్పు. ఎంత గొప్ప మార్పు అంటే, దేవునికి ఒక రాజ్యం ఉందని, ఆయన మరలా వస్తాడని, వచ్చి ఆయన యందు శ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఇస్తాడని నమ్మి ప్రభువా, తండ్రి, దేవా, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుయ్యా. నీకుందా ఈ నిరీక్షణ? నీకుందా ఈ ఆశ? నీకుందా ఈ విశ్వాసము? ఉంటే నీవు ధన్యుడవు. విశ్వాసము, నిరీక్షణ మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ దొంగకి మనసు వచ్చిందో యేసయ్య సంతోషించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలే. వెంటనే అన్నాడు, నేడే నీవు నాతో కూడా. ఇది కారణం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుతాడో నేను వారిని చూస్తాను, దృష్టిస్తాను. మొదటి దొంగ వనకల, యేసయ్యను చూసి భయపడ్డా. కొంతమందికి భయం ఉండదు, మార్పు ఉండదు, హృదయం మారదు, మాటలు మారవు, తలంపులు మారవు, క్రియలు. ఒక ఊర్లో పూర్వకాలం ఒక ముసలాయన ఇంకా చచ్చిపోయే స్థితిలో ఉన్నాడంటే కొంచెం సేపులో చచ్చిపోవాలి. పూర్వం ఒక నమ్మకం ఉండేది ఏంటంటే, చాలా కాలం క్రితం జరిగిన సంగతి, నారాయణ అంటే వాడు పరలోకం పోతాడు, మోక్షం పోతాడు, మోక్ష రాజ్యంలో ఉంటాడని ఒక నమ్మకం అంట. అందుకని చనిపోయే వాళ్ళందరినీ చివరిలో చనిపోతాడు అనగా వాడి నోటితో చెప్పించే వాళ్ళంట పెద్దోళ్ళు వచ్చి, నారాయణను నారాయణను నువ్వను నీ నోటితోనంటే నారాయణ అని చచ్చిపోయేవాడు. ఒక ముసలోడు అలాగే చనిపోయే స్థితిలో ఉంటే పెద్దలందరూ వచ్చి, అయ్యా, నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే నువ్వు నారాయణని అనాలంటే వాడికి రావడం లేదంట. ఎంత చెప్పినా నారాయణ అనే మాట. కొంతమందికి నోరు తిరగదు తెలుసా అండి. ప్రైజ్ ది లార్డ్ అని అనమంటే ఒక ఆమె పైకి లేయి అంటుందంట. అంటే ఆమెకు నోరు. పాస్టర్ గారు పోయిందంట ఆ ఇంటికి, ప్రైజులు కూర్చున్నాడు. పోయి ఆమె ప్రైజులు ఆడడానికి ఈయనకు ప్రైజులు ఏమని నిలబడుతుంది, నేను లేచి నిలబడ్డాడు. తర్వాత ఆ సేవకుడు వచ్చి, ఏందా నిలబడ్డావు అంటే, మీ భార్య ఏమంటుంది, అయ్యా ఆమెకు నోరు, వీరికి నారాయణ అనేది రావడం లేదంట. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా ఆ పదము. అప్పుడు ఈ పెద్దోళ్ళల్లో ఒక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? జనపనార, గోగునార, ఇవన్నీ నారలు ఉండేవి పూర్వం. ఒక నార తీసుకొచ్చి, అరే వాడు ముందు పెడదాం, అప్పుడు దీన్ని చూసి ఏమంటాడు, నార అంటే పరలోకం పోతాను లేరా అని చెప్పి వెతికి ఎక్కడో ఒక నార తీసుకొచ్చారాడు. జనపనార పీసు తెచ్చి, ఇదేంది రానంటే వాడు పీసు అన్నాడంట. నారనే మాట వాడి నోట. ఎంత ప్రయత్నం చేస్తాడు, చివరికి పీసు 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 అంటే చచ్చిపోయాడు. కొంతమందిలో మార్పురా. ఇద్దరు దొంగలే గాని ఒక దొంగలో ఏమొచ్చింది?
నీలో నాలో ఇలా మార్పు రావాలి, కానీ ఎల్లప్పుడూ పాత జీవితాన్ని కొనసాగించకూడదు. యేసయ్యకి చూడగానే వణికిపోయాడంట, ధీరుడయ్యాడంట. అయ్యా యేసు అనగా రక్షకుడా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను అనగానే ప్రభు అతనిని నిమిషము కూడా ఆలస్యం చేయకుండా పరలోక రాజ్యానికి తనతో పాటే తీసుకెళ్తాడు. కాబట్టి మన మరణ దినం ఎప్పుడు మనకు తెలియదు. ఎప్పుడు ప్రభు పిలిచినా ఆయన యొద్దకు వెళ్ళడానికి సిద్ధంగా మనల్ని మనము రెడీ చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ ఏ క్షణాన ప్రభు పిలిచినా ప్రభు రాజ్యంలో ఉంటామన్న నిరీక్షణతో ప్రభు వైపు మనము చూడాలి. మూడో మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో విధేయత. మొదటిది ఏంటమ్మా? విజ్ఞాపన. రెండోది విమోచన. మూడోది విధేయత. చెప్పాలి, మూడోది తల్లిదండ్రులకు మనము ఏమవ్వాలి? విధేయులంగా. తల్లి తండ్రి తిక్కలైనా, మా నీకంటే చదువు లేని వాళ్ళైనా, నీకంటే అమ్మా ఇంకా మోటు వాళ్ళైనా వాళ్ళను తృణీకరించకూడదు. ఏం చేయాలి? విధేయత చూపు. విధేయత చూపు. ఎవరు విధేయులవుతారో తల్లిదండ్రులకు వాళ్ళు భూమి మీద దీర్ఘాయుష్మంతులు. ఆమె తెలుసా? భూమి మీద దీర్ఘాయుష్మంతులు. తల్లిదండ్రులు ప్రతి క్షణము దీవిస్తూ ఉంటారు బిడ్డలు. ఏ తల్లిదండ్రి కూడా బిడ్డలను శపించడు. ఏం చేస్తారమ్మా? దీవిస్తూ ఉంటారు. బిడ్డలు బాగా ఆశీర్వదించబడాలి. అది ఎక్కడ? ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు సుమా, ఈ భూమి విడిచిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో ఆయన దగ్గర మన కొరకు విజ్ఞాపన. ఈ మర్మం చాలా మందికి తెలియదు. దేవుని సన్నిధిలో మన తల్లిదండ్రుల ఆత్మలు ఉంటాయి. ఏం చేస్తుంటాయి? మన కొరకు చెప్పాలి, విజ్ఞాపన చేస్తూ ఉంటాయి. అంటే భూమి మీద ఉన్నప్పుడు తన బిడ్డల కొరకు విజ్ఞాపన, భూమిని విడిచిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు? విజ్ఞాపన. అందుకొరకు యేసు ప్రభు వారు సిలువలో మరణించబోతూ తన తల్లి అక్కడ నిలబడి ఉంటే తనకు ప్రాముఖ్యమైన శిష్యుడు ఉన్నాడు. ఆయన ఎవరు? యోహాను గారు. యోహానును పిలిచి మరియమ్మకు అప్పగించి అన్నాడంట, అమ్మా ఇదిగోని కుమారుడు, ఇదిగోని అయ్యా ఇదిగోని తల్లి. అంటే తల్లిదండ్రులకు మరణములో కూడా విధేయతను. అన్ని బాగున్నప్పుడే కాదండి, మనకి ఇబ్బందుల్లో కూడా మన తల్లిదండ్రులకు మన విధేయులము కావాలి. కొన్నిసార్లు చూస్తాం మనం, 10 మంది పిల్లలు దాకిందంట ఒక ఆమె. ఎంతమందినమ్మా? 10 మంది. ఎంత కష్టం, చాలా కష్టం. కొన్నిసార్లు 10 మంది పిల్లలకు పెట్టితము ఫస్ట్ ఉండేదా? అంతే కదా. 10 మంది మీద ఒక్కొక్కసారి ఉండేది కాదంట ఆహా. కానీ ఆమె నీళ్లు తాగి పడుకునేది. అనుకునేది ఏంటో తెలుసా? తన మనసులో తన బిడ్డలు తిన్నారు చాలు. అలా 10 మందిని సాకింది. పెద్దవాళ్ళు అయ్యారు, వివాహం చేసింది, అందరు వెళ్ళిపోయారు. ఈ ఒక్క పిల్లోడు ఈమెను దగ్గరికి తీసిన సందర్భము. ఈమె ఎంతమందిని సాకింది చెప్పాలి? 10 మంది కలిసి కూడా ఈమెను ఏం చేస్తున్నారు? సాకలేదు. ఒక్కదాన్ని సాకలేకపోతారు. ఒక వ్యక్తి
ఈ విషయము ఆలోచించకపోతే ఎలా? నిన్ను ఆ తల్లి అలా అనుకొని ఉంటే నువ్వు ఈ బ్రతికి బట్ట కట్టేవాడివి కాదు కదా. చాలా మంది తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. మొన్న ఒక తల్లి ఎక్కడమ్మా ఏం చేస్తా, బస్ స్టాండ్లో కదలలేదు, మెదలలేదు. నిన్ను గన్న తల్లిని నువ్వే పట్టుకొని ఆమెను సాకలేకపోతే, ఆదరణ చూపించలేకపోతే బయట ఎలా చూపిస్తారు? ఆలోచించండి. మన బిడ్డలు చీమిడి గారుతున్నా మనకెంతో ముఖ్యం. అసహ్యంగా ఉన్నా వాళ్ళంటే మనకెంతో ముఖ్యం. ఆ తల్లి కొంచెం అపరిశుద్ధంగా ఉంటే నువ్వు చూడలేకపోతే తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయా. ఒక రోజంతా ఉన్నది. తర్వాత అక్కడ వెళ్ళి అడిగితే ఆ వదిలిపెట్టిపోయిన వాళ్ళు నా కూతురు కొడుకమ్మని నేను చేశాను. కూతురు చూడలా. యేసయ్య ఒకవైపు కొద్ది నిమిషాల్లో మరణించబోతున్నాడు, కానీ తన తల్లిని విడిచిపెట్టిన వాడు తన తర్వాత తన తల్లిని చూడటానికి యోహాను ఆమెను అప్పగించాడు. ఇది విధేయత. మొదటిది ఏంటమ్మా? విజ్ఞాపన. రెండోది ఏంటి? విమోచన. మూడోది విధేయత. 4వ మాట చూడండి. ప్రభు పలికిన 4వ మాట మత్తయి సువార్త, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మూడు గంటలకు యేసు ఎలోహి ఎలోహి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి, ఆ మాటలకి నా దేవా నా దేవా నన్నెందుకు. ఇది వియోగము. ఏంటిది? వియోగము అంటే విడవబడడం. కొన్నిసార్లు దేవుడు మనల్ని అలా పరీక్ష కొరకు విడిచి చూస్తాడు. ఎలాగో తెలుసా? మన చిన్న పిల్లలని, మనకు పుట్టినటువంటి చిన్న పిల్లల్ని మొదటేమో చెయ్యి పట్టుకొని మెల్లగా చెప్పండి కొద్ది కాలం చాలా ఆనందంగా ఉంటుంది అలా నడిపించడం. 10 ఏళ్ళైన వాడు చెయ్యి పట్టుకొని నడిపిస్తామా? నడిపించం. గాడిదలాగా నువ్వు నడవలేవా, ఎన్ని రోజులు నడిపించాలంట కదండి. ఎందుకంటే మనము నడిపించిన ఆ బిడ్డ మనతో పని లేకుండా నడవాలని మనము కోరుకుంటాము. ఆమె అంతే కదా. ఎల్లప్పుడూ మనం పట్టుకొని నడిపించాలని ఏ తల్లిదండ్రి. కొన్నిసార్లు అలా వదులుతాం, చక్కగా నడిస్తే చూసి సంతోషిస్తాం. ఒకవేళ అలా నడవలేక పడ్డాడు అనుకో, మనం వెళ్ళి వెంటనే పట్టుకొని లేదు. యోబు గారికి కూడా అదే జరిగింది. సైతాను అనిందయ్యా, అతనికిని అతనింటి వారికిని అతనికి కలిగిన సమస్తానికి నువ్వు కంచేసావు కాబట్టి నేను లోపలికి. నువ్వు కంచెది అయ్యా, నిన్ను తిట్టేటప్పుడు నేను యోబును సిద్ధపరుస్తాను. కంచె తీసా. ఎందుకొరకు? యోబును పరీక్షలో నిలువబెట్టడం. సంవత్సరం అంతా చదివిన తర్వాత ఒక విద్యార్థికి పరీక్షలు వస్తాయి. పరీక్షలు నేను రాయనుకో అన్నాడు అనుకో, వాడికి చదువు సర్టిఫికెట్ చేతికి వస్తుందా? సర్టిఫికెట్ లేకుండా నువ్వు ఎంత చదివినానని చెప్పినా దానికి విలువ ఉండదు. చదివాను 10th క్లాస్, సర్టిఫికెట్ చూపించాను. డిగ్రీ చదివాను, సర్టిఫికెట్లు చూపి. పీజీ చదివాను, సర్టిఫికెట్లు. చాలా సర్టిఫికెట్ లేకపోతే వాడు చెప్పే చదువు చాలా. అలాగే మనకు కూడా పరీక్షలు లేకపోతే మన భక్తి చెల్లదు. ఆమె ఏముండాలి? మనకి పరీక్షలు ఉండాలా, పరిశోధనలు ఉండాలి. పరీక్ష లేని చదువు పనికిరాని చదువు. ఈ మధ్య మన వాళ్ళందరూ 10th రాశారు కదా. రాసి పాస్ అయ్యి వస్తే ఆ సర్టిఫికెట్ చూస్తే అబ్బాయి ఎంత చదివాడు? 10th చదివాడు అని చెబుతాం.
10th చదివాను, పరీక్ష రాశాను, సర్టిఫికెట్ లేదంటే అరే మేము నమ్మమంటాం. ఎందుకని దగ్గర కావలసిన సర్టిఫికెట్. నువ్వు నేను కూడా విశ్వాస జీవితంలో పరీక్షలు ఎదుర్కోవాలి, పరీక్షలో నిలబడాలి, పరీక్షలను ఎదుర్కొని ప్రభువును మహిమపరచాలి. పరీక్షల వల్ల ఓడిపోకూడదు. ఫెయిల్ అయ్యాడు అనుకో, నేను బాగా చదువుతానని చెప్పినా పరీక్షలో ఫెయిల్ అయితే చెప్పేవాడిని చూసి నవ్వుతాడు తప్ప ఎవరికి ఉపయోగము. మా వాడు బాగా చదువుతాడయ్యా కానీ ఫెయిల్ అయ్యి అని అంటే దానివల్ల ప్రయోజనము. బాగా చదివితే ఎందుకు పాస్ కాడు అని అనుకుంటాను. నేను కూడా పరీక్షల్లో ఫెయిల్ కాకూడదు. ఏమవ్వాలి? పాస్ అవ్వాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, ఎంతో కష్టపడాలి. కష్టపడి చదివి ఎలా పాస్ అవుతారో పరీక్షల్లో, అలా విశ్వాస జీవితంలో కూడా కష్టపడి మనము ఈ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అందుకని ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరి. కాబట్టి ఇది వియోగం అనగా తండ్రి ఆయన్ను విడిచాడు, విడిచి మనందరినీ రక్షించుటకు ఆయనను సిలువకు అప్పగించాడు. ఇంకా చూడండి తర్వాత మాట, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు తప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇది ఒక విపత్తు అమ్మా. ఏంటిది? విపత్తు. నీళ్లు లేవు. సర్వలోకాన్ని సృజించిన దేవునికి యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, సముద్రము ఆయన చేతి పనే, జలరాశులు ఆయన. అది కాదు 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. తర్వాత కింద రాయబడింది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటగాధ జలముల పైన. అంతేకాదండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 55:1, దప్పికొనిన వారలారా జీవజలము నీకిస్తాను. ప్రభు తన బిడ్డలు అరణ్య యాత్రలు వస్తూ ఉంటే నీళ్లు లేకపోతే పండను చీల్చి వాళ్ళకి ఏమిచ్చాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకొచ్చి దప్పిక నేనిచ్చే నీళ్లు వాని కడుపులో నుండి జీవజల నదులు. అలాంటి జీవ జలమునిచ్చిన ప్రభువుకి ఇప్పుడు ఏమి లేదంట, నీళ్లు లేదు. తప్పికొనుచున్న ప్రభువుకు నీరు లేదు. అదొక విపత్తు. విపత్తు అంటే అమ్మా లేని పరిస్థితి. ఏమి లేవు ప్రభువుకు, నీళ్లు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి విపత్తులు వస్తాయి. ఏంటి అంటే లేని పరిస్థితి. నువ్వెంత గొప్పోడివన్న కావచ్చు, కొన్నిసార్లు లేని పరిస్థితి వచ్చి నువ్వెంత ప్రార్థనాపరురాలి అయినా కొన్నిసార్లు ప్రార్థిస్తే జవాబు ప్రభువుకే. అక్కడ ఏమి లేవు, నీళ్లు లేవు. ఆయన మాట మాత్రము సెలవిస్తే సముద్రము 2 పాయలుగా. అలాంటి దేవునికి నీళ్లు లేవు. నీకు నాకు కూడా కొన్నిసార్లు మా లేని పరిస్థితి వచ్చింది, ప్రార్థనకు జవాబు రాని పరిస్థితి వచ్చింది. అయితే నువ్వు భయపడకూడదు.
ప్రార్థనకు జవాబు రాలేదని ప్రార్థన చేయడము మానుకో. యేసయ్యకే తప్పికైతే ఏమి లేవు. కాబట్టి మన విశ్వాస జీవితంలో కొన్నిసార్లు లేని పరిస్థితి వచ్చింది, ప్రార్థనకు జవాబు రాని పరిస్థితి వచ్చింది. అయినా ధైర్యము వహించి ప్రభు వైపే చూడాలి, ప్రభు కొరకే కనిపెట్టాలి, ప్రభు జవాబు ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి. అపోస్తలుడైన పౌలు గారి కంట శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఏంటిదమ్మా? శరీరంలో ఆ ముళ్ళు తట్టుకోలేక ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఎన్ని మార్లు? వాస్తవంగా ఒక్కసారి ప్రార్థన చేస్తే పౌలు వెంటనే జవాబు వచ్చింది. ఇప్పుడు ఎన్ని మార్లు చేశాడు? చేస్తే అప్పుడు ప్రభు అన్నాడంట, ఏమనో తెలుసా? ఆ ముళ్ళు మాత్రం తీసేయండి. ముళ్ళు అయితే ఆ ముళ్ళును జయించుటకు నేను చాలినంత కృప నీకు ఇస్తాను. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే శోధనలు దేవునికి తెలుసు, ఆయన ఏమిస్తాడో తెలుసు. శోధన జయించడానికి చాలినంత కృప. అందరి భక్తుల జీవితాల్లో ముళ్ళున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. దైవజనమా, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. నీకే కాదు శోధన, నీకే కాదు కష్టము కన్నీరు, నీకే కాదు బాధలు, నీకే కాదు పేదరికము, నీకే కాదు లేని పరిస్థితి, భక్తుల అందరి జీవితాల్లో ఉన్నాయి. అయితే వారు ఎలా ఎదురు చూసి ప్రభు మీద ఆధారపడి బ్రతికారో నువ్వు నేను ఆ రీతిగానే బ్రతుకుదుముగాక. ముళ్ళు ఎవరికి లేదు? అందరికీ. ముళ్ళు లేని భక్తుడు లేనే. గొప్ప గొప్ప భక్తులందరూ ముళ్ళును పొందుకొని ఆ ముళ్ళునే జయిస్తూ ప్రభువును వెంబడించు. కాబట్టి మన విశ్వాస జీవితంలో ముళ్ళులు ఉంటాయి, లేని పరిస్థితులు ఉంటాయి, ప్రార్థనకు జవాబు రాని పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు వస్తాయి. అయితే ఇవి ఎంతకాలం అని ఉందో తెలుసా? బైబిల్లో 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని దినాలు? ఇంకొక చోట పేతురు పత్రికలు ఏముందో తెలుసా? కొంచెము కాలము. ఎంతకాలం? కొంచెం కాలం మనం సహించి ఓర్చుకొని ప్రభువును వెంబడిస్తే సంపూర్ణంగా జయిస్తాం. 6వ మాట చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమని. ఏ చెరకిచ్చారు? చేదు చెరకను. ఈ లోకం ఎప్పుడు నీకు మంచి చెయ్యదు. ఆమె ఏం చేయదు? చెడు చేస్తుంది. అనుమానమే. యేసు ప్రభు కూడా మంచి నీళ్ళు ఇవ్వాలా? ఏమిచ్చారు? చేదు చెరక. అలాగే ఈ లోకంలో ఎవరు కూడా నీకు మంచి చేయరు. నువ్వు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకోనే కోరుకో. నువ్వు అభివృద్ధి చెందుతుంటే నీ మీద బహుగా అసూయపడతారు. అసలు అది ఏదైనా చెడగొట్టే మార్గం ఉంటే ముందే ఉండి చెడగొడతారు, కానీ నిన్ను పైకి వెళ్ళాలని ఎవ్వడు కోరుకోనే. ఛేదించిందండి ప్రభువుకు ఈ లోకం. ఈ లోకం నీకు నాకు కూడా ఎన్నడూ మంచి చెడే చేస్తాడు. అయితే ప్రభువు మనకు మంచి చేస్తాడు. ప్రభువు మంచి, ఆ ప్రభువు మీదే మనము దృష్టి, ఆ ప్రభువు మీద ఆధారపడాలి, కానీ మనం మనుష్యుల మీద ఆధారపడకూడదు. ప్రభు కూడా తండ్రికి అప్పగించి ఆ చేదు పుచ్చుకోలేదంట. చేదు పుచ్చుకోకుండా సమాప్తం చేస్తా ఉన్నాడు. నీవు నేను
ఎవరో ఏదో చేశారని ప్రార్థన చేయటం మానుకొని నీ విశ్వాస జీవితాన్ని సమాప్తం చేయకుండా మధ్యలోనే ఆపివేయకూడదు. మనుషులను బట్టి నీ భక్తి మారకూడదు. అమ్మా, మనుషులను బట్టి నీ ప్రార్థన ఆగకూడదు, సాగుతూనే. ప్రభు కూడా ఆ చేదునంట రుచి చూసి పుచ్చుకోవడం ఆగిపేశాడు. యేసయ్యకే చేదిచ్చి నీ లోకం నీకు నాకు మధురం ఇస్తుందా? సంతోషం ఇస్తుందా? నువ్వు బాగుండాలని కోరుకుంటుందా? కోరుకోదు. గుర్తుపెట్టుకో, లోకం ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు కదా, నేను లోక సంబంధిని కాదు కాబట్టి లోకము నన్ను ద్వేషించింది. లోకము నన్ను, అదే లోకముతో కలిసిపోతే లోకం కూడా ఆ వ్యక్తితో కలిసిపోతుంది. నువ్వు లోకంతో కలవకుండా ప్రభువుతో కలువు. లోకము నీకు వ్యతిరేకంగా ఉంది. గమనించు, ప్రభు బిడ్డలమైన మనం ఈ లోకములో లోకస్తుల ద్వారా మేలు వస్తుందని ఏనాడు ఆశించమాక, యాచించమాక ప్రభు వైపే చూడు. మనుషులు ఎప్పుడు మనకు మేలు చేయరు, దేవుడు మాత్రమే మనకు మేలు. 7వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము తండ్రికి అప్పగించాలి. మన ఆత్మ ఎవరి స్వాధీనములు ఉండాలి? అప్పుడు నువ్వు ఈ శరీరం ఎడవగానే ఈ ఆత్మను వచ్చి దేవదూతలు తీసుకొని, ఆలోచించాలి. నువ్వు దేవుని బిడ్డవైతే ఈ లోకం విడవగానే నీ ఆత్మను ఎవరు వచ్చి తీసుకెళ్తారు? చూద్దాం, చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం. అదే, ఆ దరిద్రుడు చనిపోయి ఎవరి చేతంట? ఎవరు చనిపోతే? కాబట్టి మనమందరం దరిద్రులమా? కొంతమంది దరిద్రులుగా ఉండొచ్చు, కొంతమంది ధనవంతులుగా కూడా. అబ్రహాము దరిద్రుడు కాదు, ఎవరమ్మా? ధనవంతుడు. ఇస్సాకు దరిద్రుడు కాదు, ఎవరు? ఇలా బైబిల్లో ధనవంతులు దేవుని యందైన వారు కూడా ఉన్నారు. నా ధనం దేవుని ద్వారా పొందుకున్నదై ఉండాలి. ఆమె అది నీకు ఆశీర్వాదకరం. ఇక్కడ చూడండి, దరిద్రుడు చనిపోతే ఎవరు వచ్చారు? దేవుని బిడ్డలు చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు. ఎవరిని తీసుకెళ్తారు? అతని ఆత్మను. చెప్పాలి, దేన్ని? ప్రసంగి గ్రంథంలో ఉంటది, మొన్నైనది వెనకటి వలె మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. ధనవంతుడు చనిపోతే దేవదూతలు రాలా, ఎటుళ్ళాడు ఎవరికి? కానీ చివరికి ఎక్కడున్నాడు? పాతాళములో యాతన. అందుకని ప్రభు చేతికి మన ఆత్మను అప్పగించే స్థితి మనము కలిగి ఉన్నాం. కళ్ళు మూస్తే ఎవరు రావాలి మన దగ్గరికి? వాళ్ళు కనపడరు, నీ కంటికి కనపడరు. వారు వచ్చి నీ ఆత్మను తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తారు. కాబట్టి తండ్రికి తన ఆత్మను అప్పగించి ఆయన కళ్ళు మూశారు. ప్రభు యందు విశ్వాసం వచ్చిన మనం అందరము కూడా ఈ లోక యాత్ర ముగిసిన తరువాత మన ఆత్మలు దేవుని సన్నిధానములో ఆయన యొక్క కాపుదలలో ఉంటాయి. ప్రభుని ఎరగకపోతే పాతాళములో యాతన పడుతూ ఉంటాయి. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేను ఇక్కడ యాతన పడుచున్నాను.
కొంచెం నీళ్లు కూడా లేవు. విశ్వాస జీవితంలో ఈ ప్రభు చేతికి అప్పగించడం అనేది చాలా ప్రాముఖ్యమైన దాన్ని విశ్రాంతి అంట. మొదటి మాట చూడండి, విజ్ఞాపన. రెండవది విమోచన. మూడవది విధేయత. నాలుగవది వియోగము. ఐదవది విపత్తు. ఆరవది విజయము. ఏడవది విశ్రాంతి. ఇక ప్రభు చూపించిన ఈ యొక్క 7 మాటల్లో ప్రభు యొక్క 7 మార్గాలను గురించి కూడా మనం చూడగలం. మొదటిది చూడండి, ముక్తి మార్గం. రెండవది మోక్ష మార్గం. మూడవది బాంధవ్య మార్గం. నాలుగవది దైవ మార్గం. ఐదవది శ్రమల మార్గం. ఆరవది విజయాల మార్గం. ఏడవది సురక్షితమైన. ఈ 7 మార్గాలను మనం కలిగి ఉండాలి. క్షమించేదే ప్రభు మొట్టమొదట పలికిన మాటలో ముక్తి మార్గం. అతనికి ఏమిస్తున్నాడు? ఇది ముక్తి మార్గం అయ్యా, మీలాగా హింసించే మార్గము కాదని. ఈ రీతిగా ప్రభు 7 మాటల ద్వారా 7 మార్గాలు చూపించారు. ఇంకా చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు. మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేం ఎప్పుడు కలుగును? ప్రభు ఎప్పుడు కూడా మనం ఏదో 10 రూపాయలు ఇచ్చామనుకోకలికి, వాళ్ళు తిరిగి మనకిస్తే, అర్థమైందా? వాళ్ళు ఎందుకు అంత దూరం ఇంకా ఇప్పుడు మంచి దాచి పెట్టేయి కదా, అక్కడ పెట్టి. ప్రభువు చూపించిన మార్గం అమ్మా, ఏ మార్గం అది? ముక్తి మార్గం. అంటే నా నోట ఇంకొకరికి ముక్తి మార్గం చూపించేదే రావాలంటే మన ఫలము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఎలాగో చెప్తాను వినండి. నీవు ఒక వ్యక్తికి 10 రూపాయలు ఇచ్చా, మరలా ఆ వ్యక్తి నీకు తెచ్చి 10 రూపాయలు ఇస్తే ఇక బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పాలి. నువ్వు 10 ఇచ్చావు మొక్కలకు, వాళ్ళు తెచ్చి నీకు 10 ఇచ్చారు, ఇంకా బ్యాలెన్స్ ఉందా? మరి ఎంతసేపు చెప్పాలి? బ్యాలెన్స్. ఇక ప్రభు నీకు ప్రతిఫలం ఏమిస్తాడు? గుర్తుపెట్టుకోండి, నీవు ఎవరికైనా ఇస్తే తిరిగి వాళ్ళు ఇవ్వకపోతే, అర్థమైందా, ఏముంటుంది? బ్యాలెన్స్. దాన ధర్మాలు కూడా అంతే. మనం ఏమిస్తామో వాళ్ళు మనకిస్తే ఇక బ్యాలెన్స్ ఏమి. నీకు ఇవ్వలేనోడికి ఇస్తావే, అదేముంటుంది? బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం మనల్ని ప్రేమించాలనే ప్రేమిస్తే ఫలితం ఏమి? బ్యాలెన్స్. మనల్ని ప్రేమించనోళ్ళను ప్రేమిస్తే ఆ ప్రేమ దేవుని సన్నిధిలో బ్యాలెన్స్ ఉంటుంది కనుక ప్రతిఫలము ఇస్తాడు. యేసయ్య ఆయనను ద్వేషించిన వాళ్ళను ప్రేమించాడు కాబట్టి ఆయన సర్వలోకానికి రక్షకుడు అయ్యాడు. కనుక మన విశ్వాస జీవితం ప్రభు చూపించిన ఈ 7 మాటల ద్వారా, 7 మార్గాల ద్వారా మనం కూడా ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించి ప్రభువును మహిమపరిచే వారముగా ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుడు